తోటకూర చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నేను అసలు సీడే వేయలేదు. సీడ్ వేయలేదు అంటే లాస్ట్ ఇయర్ మొక్కలో నుంచి సీడ్ వస్తుంది కదా, అవి పడిపోయాయేమో గాలికి, అవే వచ్చేసాయి. అసలు నేను ఎత్తిపెట్టుకోలేదు తోటకూర విత్తనాలు. అవి గాలికి దీంట్లో పడిపోయి వచ్చేసినట్టున్నాయి. చూడండి, దీంట్లో ఇలా వచ్చాయి, దీంట్లో చూడండి పెద్ద పెద్దగా వచ్చాయి. దీంట్లో తోటకూర విత్తనాలు ఉన్నాయని నాకు తెలియదు కదండి, అవంతకు అవే పడ్డాయి కదా. దీంట్లో ఇదిగోండి టమాటాలు వేసాను. అంటే మనం కట్ చేసుకున్నప్పుడు విడిగా వచ్చేస్తాయి కదండి సీడ్స్ అనేటివి, అవి తీసుకొచ్చి ఊరికి ఇలా వేసేసాను అనమాట. వేసేస్తే చూడండి ఎలా వచ్చాయో. అండ్ ఇదేమో తోటకూర, రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర రెండు ఉన్నాయి. దీంట్లో రెడ్ తోటకూర వేసినట్టున్నాను. ఇవి కూడా నేను వేయలేదు, అవే సీడ్ పడిపోయి వచ్చాయి. అండ్ ఇది ఒకటి చూడండి. అండ్ చూడండి ఇక్కడ చుక్కకూర, ఇవి కూడా లాస్ట్ ఇయర్వేనండి. లాస్ట్ ఇయర్ చెట్టుకు వస్తాయి కదా, ఆ కుండీలో అలాగే పడేసాను అనమాట. తీయలేదు, అసలు ఎత్తి పెట్టుకోలేదు. సో అవే వచ్చేసాయి. దీంట్లో గంగవెల్లాకు కూడా వచ్చింది. కొయ్యాలి, కొంచెం పెద్దగా అయ్యింది చుక్కకూర. ఇంకా వేసాను, అంటే పాత సీడ్స్ ఉంటే వస్తాయో రావో అని వేసానండి. కానీ ఇదిగోండి వచ్చాయి. చూడండి చుక్కకూర, ఇదంతా చుక్కకూరే. దీంట్లో గంగవెల్లాకు కూడా ఉంది లోపట ఎక్కడో, ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి గంగవెల్లాకు. మొగ్గ కూడా వచ్చేస్తుంది అప్పుడే, చుక్కాకు కొయ్యకుండానే కోసేసుకోవాలి. ఇదిగోండి మొగ్గ కూడా వచ్చేస్తుంది అప్పుడే. ఇదేం చెట్టు మధ్యలో తోటకూరేమో ఇది. ఏవేవో వచ్చేస్తుంటాయి చూడండి. ఇవి రెండు చుక్కకూర, ఇవి రెండు తోటకూర. ఈ చిన్న పాట్ కూడా చుక్కకూర. ఇది తోటకూరలు రెండు, చుక్కకూరలు రెండు. ఇదిగోండి మా చెట్టు చుక్కకూర కోసుకొచ్చానండి. అంతా కలిపి 3 పాట్స్ చూపెట్టాను కదా, 3 పాట్స్లోది ఇంత అయింది. ఈరోజు చుక్కకూర పప్పు, చుక్కకూర పచ్చడి కూడా చేయొచ్చు, రెండు చేసుకోవచ్చు. సగమేమో పప్పులో వేస్తాను, ఇంకో సగమేమో పచ్చడి చేస్తాను. బాగుంది కదండి ఐడియా. ఊరికే అన్నానండి, జస్ట్ ఇదంతా ఉడికే లోపల కొద్దిగా అయిపోతుంది. పచ్చడి ఒకటి చేసేస్తాను ఈ రోజుకి, ఓకేనా? ఒకవేళ మళ్ళీ గ్రో అవుతే గానే చెట్టుకి, అప్పుడు పప్పు చేస్తాను. ఓకే రండి, పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఇదిగోండి పొయ్యి వెలిగించి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. పెన్నం పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసానండి. అండ్ పచ్చడిలోకి తర్వాత కూడా ఇప్పుడే పెట్టేసుకుంటున్నానండి. దానికోసం కూడా పక్క పొయ్యి మీద ఇంకో చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, వేడవుతూ ఉంటుంది. ఈ లోపల చూడండి ఈ పెన్నంలో పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. కాసేపు వేపేసి, చిట్లుతాయి జాగ్రత్త అండి. అండ్ దీంట్లోకి మనము కోసుకొచ్చుకున్న చుక్కకూర అంతా వేసేసి ఫ్రై చేసుకుందామండి. చూడండి ప్యాన్ నిండా వేసాను, దగ్గరికి అయిపోతుంది. మళ్ళీ ఒక 2 చెంచాలు నువ్వులు, పసుపు, ఉప్పు అన్నీ వేసి ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. బాగా ఉడికిపోయింది. ఈ లోపల తిరువాత పెన్నం వేడైందండి. దాంట్లోకి తిరువాత విత్తనాలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండ్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈ లోపల మనకి ఉడికిపోయిన చుక్కకంతా దాంట్లోకి కొత్తిమీర కాడలు వేస్తున్నానండి. బాగుంటుంది కొత్తిమీర కాడలు వేస్తే, ఆ వేడికే ఉడికిపోతాయండి. కొంచెం చింతపండు కూడా వేసేసి చల్లగా అయిపోయాక చూడండి మిక్సీ జార్కి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. అంతేనండి. ఒక గిన్నెలోకి మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న తర్వాత వేసి ఈ పచ్చడి కూడా వేసేసి కలిపేసుకోవాలి. ఉప్పు సరి చూసుకున్నానండి, కరెక్ట్గా సరిపోయింది. అంతే, చుక్కకూర పచ్చడి రెడీ. అన్నంలోకి తినచ్చు, చపాతీలోకి కూడా తినచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.